సోదరి సోదరులారా, జూలై 9వ తారీఖున కార్మిక సంఘాలు ఇచ్చిన సార్వత్రిక సమ్మెకు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు, పేదల సంఘాలు, అనేక మంది వ్యక్తులు సంపూర్ణ మద్దతు ఇప్పటికే తెలియజేశాయి. ఈ సమ్మెకు మద్దతు ఇవ్వటం అని అంటే దేశంలో ఉత్పత్తి వర్గాలైనటువంటి వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మికులు, కౌలుదారులు, వృత్తిదారులు వారి హక్కుల్ని కాపాడుకోవటం అనేది మన దృష్టిలో ఉండాలి. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 500 జిల్లాలకు తక్కువ కాకుండా 1000 కేంద్రాలలో ఆ రోజు మిలిటెంట్ యాక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. లక్షలాది మంది ప్రజలు ఈ సమ్మెలో గ్రామీణ పేదలు భాగస్వాములు అవుతున్నారు. కార్మిక సంఘాలు పెట్టిన లేబర్ కోడ్ల రద్దుతో పాటు వ్యవసాయ కార్మికులు దేశంలో 25 నుంచి 30 కోట్ల మంది ఉన్నారు. చిన్న పేద రైతులు, వృత్తిదారులు, కౌలుదారులను కలుపుకుంటే 50 కోట్ల మందికి పైగా దేశంలో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రత్యక్షంగా పాల్గొంటూ ఉన్నారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ కార్మికులని, గ్రామీణ పేదలను అత్యంత నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గతంలో ఉన్న సౌకర్యాలను రద్దు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరుతో గత ప్రభుత్వాలు పంచిన భూములన్నీ తిరిగి లాగేసుకుంటూ ఉన్నారు. అలాగే నిత్యావసర వస్తువుల ధరలో 200%, 300% పెరిగినాయి. దేశంలో 33 కోట్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగింది. కానీ గతంతో పోలిస్తే రైతుల కంటే వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదలు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది అధికమైనది. పెద్ద ఆందోళనకరమైన విషయం. అంటే సంపద ఒకవైపున పెరుగుతుంది, రెండో వైపున పేదరికం కూడా దానికి మించిన పద్ధతిలో పెరుగుతున్న స్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే నరేంద్ర మోడీ గారిని మేము ఒకటి అడుగుతూ ఉన్నాం. ప్రపంచంలో 4వ ఆర్థిక వ్యవస్థగా మనం అభివృద్ధి అయ్యాము, అంకెల్లో కరెక్ట్ అయి ఉండొచ్చు. కానీ అభివృద్ధి గ్రామీణ పేదలకు ఇచ్చినటువంటి బహుమానం ఏమిటి, మా అభివృద్ధి ఏమిటి దాంట్లో అని చూసినప్పుడు మాకు చేసుకోవటానికి పని లేదు, తినటానికి నాణ్యమైనటువంటి పోషకాహారమైన ఆహారం దొరకట్లేదు, ఉండటానికి ఇల్లు లేదు, సాగు భూమి లేదు, అంటరానితనం ఉంది, రాజ్యాంగ హక్కులు అమలు జరగట్లేదు, మా పిల్లలకు విద్యా వైద్యం లేదు. ఇవన్నీ మేము ఎదుర్కొంటున్నప్పుడు మరి అభివృద్ధి ఫలాలు ఎవరికి అందుతున్నాయి అంటే దేశంలో జరుగుతున్న అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 20% ఉన్న ధనిక వర్గాలకి, ఆధిపత్య కులాలకు చెందుతున్నాయి తప్ప దళితులకి, గిరిజనులకి, ఓబీసీ, బీసీలకి, మైనార్టీలకు చెందటం లేదు. అందుకోసమే పేదరికం పెరుగుతుంది మన దగ్గర. దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు 9వ తారీఖున జరిగేటటువంటి సార్వత్రిక సమ్మెని వ్యవసాయ కార్మిక సంఘం గ్రామీణ ప్రాంతాలలో సమ్మెగా మారుస్తూ ఉంది. నెల రోజులుగా ఇప్పటికే క్యాంపెయిన్ ప్రారంభమైన గ్రామాల్లో సభలు, యాత్రల్లో, పాదయాత్రల్లో, అలాగనే గ్రామ జండలబాడీలు, పేదలతో ఇష్టాగోష్ఠి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. 10 డిమాండ్లు మేము నిర్ణయించాం. 1, ఉపాధి హామీలో ఆధార అనుసంధానం వద్దు, 600 రూపాయలు రోజు వేతనం ఇవ్వాలా, 200 రూపాయలు 200 పని ఇవ్వాలా, దాంతోపాటు 2,50,000 కోట్ల ఉపాధి కేటాయించాలి మెయిన్ డిమాండ్. రెండోది, ప్రతి కుటుంబానికి 2 ఎకరాల భూమి ఇవ్వాలి. అలాగే 10 లక్షలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటి నిర్మాణం చేయాలి. మూడవది, నాణ్యమైనటువంటి పౌష్టికమైనటువంటి ఆహారాన్ని ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలి. అంటే ఒక్క బియ్యమే కాదు, 12 రకాల నిత్యావసర వస్తువులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మా కుటుంబాలకు ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యాన్ని అందజేయాలి. అలాగే రాజ్యాంగంలో మాకు హక్కులు ఇచ్చారు, ఈ హక్కులు కాపాడబట్టలేదు. కానీ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టుకోవాలని దీంట్లో డిమాండ్కి పెట్టాం. అంటరానితనాన్ని నిర్మూలించాలి అనేది కూడా మేము ఒక నినాదంగా తీసుకున్నాం. దీంతో పాటు వ్యవసాయ కార్మికులు దేశవ్యాప్తంగా ఎలాంటి చట్టం లేదు కాబట్టి సమగ్ర చట్టం దేశవ్యాప్తంగా తయారు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు అందరికీ పెన్షన్ ఉంటుంది, 1000 రూపాయలు, 10,000 రూపాయలు. కానీ జీవితాంతం కష్టపడే వ్యవసాయ కార్మికులకి ఏ పెన్షన్ ఉండదు. అందుకే మేము మా డిమాండ్ 10,000కు తక్కువ కాకుండా ప్రతి వ్యవసాయ కార్మికుడికి సామాజిక భద్రత పెన్షన్ చట్టపరమైనది కావాలి అని మేము డిమాండ్ చేస్తాము.
ఈ డిమాండ్స్ మీద జరిగేటటువంటి ఈ సమ్మెను 9వ తారీఖు జరిగే సమ్మెలో వ్యవసాయ కార్మికులు కోట్ల సంఖ్యలో దేశంలో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేసేది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ బీజేపీ యొక్క పూర్తి తొత్తుగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే. అలాగనే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మాటలు చెప్తున్నారు, కానీ వ్యవసాయ కార్మికులకి గ్రామీణ పేదలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరగట్లేదు. రెవెన్యూ సదస్సుల్లో అసైన్మెంట్ భూములు చేర్చలేదు, అలాగనే కూలి బంధువును అమలు జరపటం లేదు, పెన్షన్ పెంచలేదు, రేషన్ కార్డులు అందరికి ఇవ్వటం లేదు. కాబట్టి దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక విధానాలని కార్పొరేట్లకు అనుకూలంగా, కంపెనీకి అనుకూలంగా మార్చి మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉంటే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో వాళ్ళు దాంట్లో పాత్రదారులు అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తూ ఆర్థిక విధానాలు పేదలకు వ్యతిరేకమైనటువంటి ఆర్థిక విధానాలు కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి ఈ 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మెని జయప్రదం చేయడం ద్వారా 2 ప్రభుత్వాలకు ఒక హెచ్చరిక చేయాలి. మీరు వ్యవసాయ కార్మికులను విస్మరిస్తే ప్రతిఘటిస్తాం, ప్రత్యక్ష ఆందోళన చేపడతాం, భూములను స్వాధీనం చేసుకుంటాం అన్నటువంటి ఒక వార్నింగ్ ఈ ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ పద్ధతిలో